గద్దర్ ఫౌండేషన్ మెంబర్గా, సో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, సో ఏం చెప్తారు గద్దరుకు సంబంధించినటువంటి పద్మ అవార్డు మీద కాంట్రవర్సీ అందరికీ తెలిసినటువంటి సినారే. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, దానికి కౌంటర్గా బండి సంజయ్ దమ్ముంటే హైదరాబాద్ పేరు పెట్టుర్రి, సో కాలనీ పేరు పెట్టుడు కాదు, హైదరాబాద్ పేరును మార్చుర్రి, భాగ్యనగరం మార్చుర్రి, నిజామాబాద్ పేరును హిందూరుగా పెట్టుర్రి, పాలమూరు అంటూ మహబూబ్ నగర్ పేరు మార్చురంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ కౌంటర్ ఎట్లా స్వీకరిస్తుంది కాంగ్రెస్? ఇప్పుడు మేము అనుకుంటే చేస్తాం, కానీ బండి సంజయ్ చెప్పింది చేస్తానికి మనం బీజేపీ పోనీ. ఇప్పుడు మీరు ఏదో మారుస్తా అని చాలా రోజుల నుంచి పొంకనాలు కొట్టింది కదా, మీరు మార్చరాదు. మీకు జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఉంది, మీరు చాలా బలమైన ప్రభుత్వం కదా, మీరు మార్చరి. అదే కనుక మారిస్తే మీరే మారిపోతారనే భయం ఉంది. మొన్న ఒక ముస్లిం లీడర్ ఉత్తరప్రదేశ్లో అనుకుంటా, మీకు ముస్లింలే పెట్టుబడి అయినరు, ముస్లింలే మీకు ఇలా కౌంటర్ అయినరు, ముస్లింలు లేకపోతే మీకు రాజకీయ అస్తిత్వం ఉనికి లేదు, మరి ముస్లింలకు ఓటు తీసేయండి దేశవాసులు కాకపోతే అని చెప్తే ఒక్కడికి ఎక్కువంటలే. మరి హైదరాబాద్ పేరు మార్చే పరిస్థితి బీజేపీకి లేదని చెప్పమనండి, మా చేత కాదని చెప్పమనండి. కాబట్టి ఇవన్నీ వాళ్ళ రాజకీయ, వాళ్ళ పార్టీలో ఉండే అంతర్గత పోరుకు సంబంధించిన తాలూకు స్టేట్మెంట్స్. నేనంట గద్దర్ విషయంలో, గద్దర్ ఫౌండేషన్ మెంబర్ అనే కాదు, గద్దర్ అన్న అనుసరుని ఏమంటారు, అనుచరుని అనుకోవచ్చు, గద్దర్ అన్న శిష్యుని అనుకోవచ్చు. నేను గద్దర్ అన్న ఒక అభిమానిని. నేను అంటున్నా, గద్దర్కు ఇలా ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, గద్దర్ మీ కొరకు మిమ్మల్ని ఏం అవార్డు ఇవ్వమని అడిగాను అని చెప్పి. ఎందుకు? గద్దర్ మీదనే ఒక అవార్డు ఇస్తున్నాం రా నాయన. మేము గద్దరే ఒక అవార్డు, గద్దర్ పేరే నంది అవార్డు ప్లేస్లో గద్దర్ అవార్డు అని పెట్టినాం. మీరిచ్చేది ఏంది? మీరు మిమ్మల్ని ఎవడు ఇవ్వమన్నాడు? రికమెండ్ చేసినారు, మేము ఇవ్వమని అన్నారు. ఎవడు ఇయ్యాడో ఎందుకు ఇయ్యాడో ఇవ్వకపోయి ఆని సమస్య మాకేంది. మేమైతే గద్దర్ను పేరు మీద జయంతి ఉత్సవాలు జరుపుతున్నాం, తర్వాత వర్ధంతి ఉత్సవాలు జరుపుతున్నాం, గద్దర్ పేరు మీద ఒక అవార్డు ఇస్తున్నాం, గద్దర్ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో చెప్పినాం ఇన్ని రోజులు. కాబట్టి గద్దర్ అవార్డులు ఇస్తే కూడా మా బీజేపీ నాయకులు ఎవరు తీసుకోరని చెప్తా ఉన్నాడు కదా, అంటే అవార్డులను కూడా రాజకీయం చేస్తుంది బీజేపీ కాంగ్రెస్ అనుకోవచ్చా? ఇప్పుడు గద్దర్ తెలంగాణ ఉద్యమం కొరకు పాట పాడినాడు, ఏడ ఉన్నారు వీళ్ళు? తెలంగాణ కొరకు 6 గుండ్లు తీసుకున్న రోజు ఏడ ఉన్నారు? అడ్రస్ ఉందా? ఊసుందా? అసలు రాజకీయ ఉనికి ఉందా వీళ్ళకి ఏమైనా? ఇలా రామానుజం గారి విగ్రహం ఓపెనింగ్ అప్పుడు రామానుజం పాట చిన్నజీరి గారికి దగ్గరికి పోయి పాడినప్పుడు మరి ఎప్పుడు పోయింది? అప్పుడు ఎందుకు వీళ్ళకి గద్దర్ నక్సలైట్గా కనపడలేదు? పంచశీల పేరు మీద తన భౌతికాన్ని ఖననం చేసిందే బౌద్ధ ధర్మాల ప్రకారం కదా. ఒక వ్యక్తిని పుట్టినప్పుడు నిర్ణయించలేం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? నేను ఈ దేశంలో హిందువుగా పుట్టినా, కానీ నేను హిందువుగా చావలేకపోతున్న కారణం ఏంటి అని అంటే మను అని చెప్తాడు. ఎందుకంటే ఈ సిస్టంలో అంతరాలు ఎక్కువ పెరిగి ఉన్నాయనే ఉద్దేశంతో. అట్లనే ఆయన మొదట పుట్టింది, వాళ్ళ తండ్రి గారు కూడా మొదట అంబేద్కరిస్టే. అంబేద్కర్ బౌద్ధాన్ని తీసుకున్నప్పుడు అంబేద్కర్ గారి అనుచరుల్లో లక్షలాది మంది అనుచరుల్లో తను ఒకడు మరట్వాడ ఏరియాలో. అంటే అప్పుడు మనకు ఏంది ఓల్డ్ నిజాం సర్క్యూట్ అది. తర్వాత తన తండ్రిని అనుసరించింది కదా, తండ్రి బౌద్ధమే. మరి అట్లంటే ఎంతోమంది మావోయిస్టు అనుకూలం ఉన్న వాళ్ళు, సంజయ్ పాశ్వాన్ అని బీహార్కు సంబంధించిన ఒక నాయకుడు ఉండే, ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎంపీని. ఇప్పుడు ఇంతెందుకు ఈటల రాజేందర్ గారు కూడా జనశక్తికి సంబంధించిన నాయకుడు అని అందరికి తెలుసు. మీ ఎంపీ ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నాను. నాకు తెలిసి ఈటలకు కౌంటర్గా ఇచ్చిన స్టేట్మెంట్ అది గద్దర్కి దాకిందేమో. గద్దర్కి దాకిన గద్దర్ వచ్చే తక్కువతనం ఏమో. బండి సంజయ్ ఈటలకు సూటి పెట్టి గద్దర్ను కాల్చిన అనుకోవచ్చా? గద్దర్ మీద ఎత్తితే ఏమున్నది? ఇప్పుడు మీకు ఒక చరిత్ర ఏంటంటే, మన ఆర్ నారాయణమూర్తి పాట మల్లెతీగకు పందిరివోలే అనే పాటకు జనం పాట పేరు మీద ఆర్ నారాయణమూర్తికి అది ఇచ్చిండ్రు. ఆ పాటకు నంది అవార్డు ఇచ్చిండ్రు. ఆయన నంది అవార్డు ఇస్తేనే తిరస్కరించిండ్రు. ఇలా గద్దర్ గారు ఉండుంటే నేనంట మా ప్రభుత్వం గద్దర్ను గౌరవించాలని చెప్పి మేము పద్మశ్రీ కానీ కాదు, పద్మ అవార్డ్స్కి ఏదైనా పద్మశ్రీ కావచ్చు, పద్మవిభూషణ్ కావచ్చు, భూషణ్ కావచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో వారినొక్కరినే కాదు కదా. మరి గోరటెంకన్న గారిని అన్నాము, జయదీప్ తిరుమల గారిని అన్నాము, మన చుక్కారామే గారిని అన్నాము. మరి వీళ్ళ విషయంలో మీకు ఎందుకు రాలే? అంతెందుకు అందశ్రీ గారు ఉన్నారు, మొన్ననే జయ జయ హే తెలంగాణ పాటను జాతికి అంకితం చేసినాము. మరి వాళ్ళ విషయంలో మీరు ఎందుకు అనలే? మేము ఇవ్వము, ఇస్తాము, పక్కన పెట్టు. వాళ్ళ దాంట్లో కూడా మా కొంచెం నక్సలిజం ఛాయలు ఉన్న వాళ్ళే, లేదంటే మా ఏమంటారు వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళే, వాళ్ళ పట్ల ఎందుకు స్పందన లేదు?
కాబట్టి గద్దర్ గారిని లక్ష్యం చేసుకోవడం వెనుక వాళ్ళ పార్టీలో అంతర్గతంగా ఉన్న వాళ్ళ పంచాయతీలు తప్పితే గద్దర్ ఏ రోజు ఏ అవార్డు కొరకు పోలే, ఏ రోజు ఏ నాయకుని దగ్గర కూడా పోయి నాకు ఇది చెయ్యి, నాకు ఈ ఫేవర్ చేయమని ఏ రోజు అడగలే. ఆయన అనుకుంటే ఎంపీని చేసేటోళ్ళు, ఎమ్మెల్యేని చేసేటోళ్ళు, మంత్రిని చేసేటోళ్ళు, ఇంకేమైనా చేసేటోళ్ళు. కానీ ఇలా మా రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోయినా నీకు ఏం కావాలంటే నీ ముద్దు కావాలని ఇచ్చింది, ముద్దు పెట్టింది తప్పితే నాకు ఇది ఏమని అడగలేదు. మేము ఇచ్చినాం, మా పార్టీ ఇచ్చింది, తర్వాత వెన్నెలకు అవకాశం కల్పించినాం మేము, అంతే తప్పితే ఆయన ఏ రోజు కాంగ్రెస్ పార్టీని కాదు ఏ పార్టీని కూడా తన రాజకీయ ప్రయోజనం కొరకు ఎప్పుడు కోరలేదు. అట్లాంటి బీజేపీ అమిత్ షాతో కూడా కలిసి ఉన్న రోజులు మాతో చెప్పిండు. అమిత్ షా గారిని చెప్పమనండి, నాకు గద్దర్ గారు తెలియదని. ఆయన వాళ్ళతో కలిసి ఉంది, గుజరాత్లో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ఉన్న చరిత్ర ఉంది. ఈ మధ్య కాలంలో వారు హోంమంత్రి అయినా కూడా పోయి కలిసి వచ్చిండ్రు కర్ణాటక కుట్ర కేసుకు సంబంధించిన అంశంలో. కిషన్ రెడ్డి గారు ఆత్మీయంగా ఉన్నోడే, బండి సంజయ్ గారు ఏం పెద్ద విభేదించినోడు కాదు. ఈ రాజకీయాల కోసం చేసిన కామెంటే తప్పితే తీరా చూస్తే అది ఏమంటారు కదా టీ కప్లో తుఫాన్ మాదిరిగా ఇలా గద్దర్ భావజాలని చాలామంది తెలిసి తెలియక మిత్రులంతా కూడా విమర్శ చేస్తున్న తీరు చూస్తే మరి తెలంగాణ కొరకు అంత పెద్ద ఎత్తున పోరాడిన నాయకులు ఎవరో చెప్పమండి మీ పార్టీలో అంతా. ఒక కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కొంచెం సీరియస్గా పాలు పంచుకున్న పరిస్థితి మేము వ్యక్తిగతంగా జేఏసీలో ఉన్న కాబట్టి చూసినాం మేము. ఎండల లక్ష్మీనారాయణ గారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్న బీజేపీ నాయకుల్లో ఎవరు కూడా తెలంగాణ ఉద్యమంలో అంత సీరియస్గా ఉన్న వాళ్ళు కాదు. గద్దర్ గారిని కామెంట్ చేసి నైతికత కానీ లేకపోతే ఆ స్థాయి కానీ ఉన్నదని నేను అనుకోను. మనోడు కేంద్ర మంత్రి అయ్యి అది కూడా హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి మాట్లాడడం వల్ల దానికి అంత ప్రయారిటీ వచ్చిందని, లేకపోతే బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడినా పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళని కూడా స్పందించడం వెనుక ఏంటంటే కేవలం గద్దర్ నక్సలైట్గానే కాదు, నక్సలైట్ అనేది ఒక పార్ట్. అదే మావోయిస్ట్ పార్టీ కూడా అదే పీపుల్స్ వార్గా ఉన్నప్పుడు ఆయన బహిష్కరించిన రోజు కూడా మాకు తెలుసు. అప్పుడు ఏంది నయీం లాంటి వాడేమో ఫిజికల్గా అంతమొందించే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడేమో గద్దర్ను పూర్తిగా ఆయన అస్తిత్వాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం బీజేపీ చేసింది. కాబట్టి నయీం కంటే బీజేపీ ఏం తక్కువ కాదనేది దీన్ని అంతటి ఈ ఎపిసోడ్ అంతా చూసినాక నాకు అర్థమైన పరిస్థితి. కాబట్టి తర్వాత అరే వీళ్ళని ఎందుకురా నాయన అసలు మనం రికమెండ్ చేసింది అనేది మా ముఖ్యమంత్రి గారికి వచ్చి నిన్న చెప్పిండు కూడా కదా గద్దర్ గారి జయంతి సభలో. కాబట్టి ఆయనను అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్న తీరుగా ఉంటుంది. డెఫినెట్గా గద్దర్ గారి విలువ ఎవరితో తగ్గేది లేదు, గద్దర్ గారు ఎప్పుడు కూడా తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా గద్దర్ గారి విషయంలో ఎప్పుడు తగ్గి ఉండదు. మీరు ఇవ్వకపోతే మేము ఇస్తామని చెప్పినాం కదా, మీరెందుకు ఇచ్చేది? మా రాహుల్ గాంధీ గారు వచ్చినాకనే మేమే ఆయనకు సముచిత రీతిలో మేము గౌరవాన్ని ఇచ్చుకునే పరిస్థితులు భవిష్యత్తులో ఉంటాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.